క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నటువంటి కొన్ని మాటలు గ్రంథంలోంచి మనం ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో యెరూషలేమును గురించినటువంటి విషయాలు స్పష్టంగా పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు. యెరూషలేము ఇశ్రాయేలు దేశంలోని ప్రధానమైనటువంటి పట్టణం యెరూషలేము నగరం. యెరూషలేమునకు సియోను పట్టణం అనే పేరు కూడా ఉంది. యెబూసు అనేటువంటి పేరు కూడా ఉంది. చాలా పేర్లు ఉన్నాయి. యెరూషలేమునకు రొట్టెల ఇల్లు అనేటువంటి పేరు. యెరూషలేము అంటే దాని అర్థం రొట్టెల ఇల్లు అని అర్థం. అంటే సమృద్ధి గల ఆహారం కలిగినటువంటి పట్టణం అని అర్థం. ఇశ్రాయేల్ దేశంలో గొప్ప పట్టణం యెరూషలేము పట్టణం. సెంట్రల్ పాయింట్ యెరూషలేములో బెత్లెహేము ఇంకా సెంట్రల్ పాయింట్. ప్రపంచంలో మధ్య ప్రాచ్యములు సెంట్రల్ పాయింట్ అని అర్థం. ప్రపంచానికి నడిబొడ్డు అని అర్థం. కాబట్టి సృష్టికర్త మొదటిగా ఆ పట్టణాన్ని అంటే యెరూషలేము పట్టణాన్ని కోరుకున్నాడు. యెరూషలేమును కోరుకున్నాడు. ఇశ్రాయేల్ దేశాన్ని కోరుకున్నాడు. ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి యెరూషలేమును కోరుకున్నాడు. దేవుడు కోరుకున్న పట్టణం యెరూషలేము. 7 కొండల మీద కట్టబడిన పట్టణం యెరూషలేము. ఎన్ని కొండల మీద? 7 కొండల పైన కట్టబడిన పట్టణం. దేవుడు కోరుకున్న పట్టణం అన్నమాట. బైబిల్ గ్రంథంలో దావీదును దేవుడు కోరుకున్నాడు. మొదటిగా యెరూషలేమును కోరుకున్నాడు. రెండవది దావీదును కోరుకున్నాడు. తరువాత తను యెరూషలేములోకి నిర్గమానికి రావటానికి గాడిదను కోరుకున్నాడు. తర్వాత తను చనిపోయిన తర్వాత సమాధి చేయబడటానికి క్రొత్త సమాధిని కోరుకున్నాడు. ఆ తర్వాత నిన్ను నన్ను కూడా తనకు ఆలయముగా కోరుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు కోరుకున్నటువంటి విషయాలు దేవునికి ఇష్టమైనటువంటి అని అర్థం. పిల్లలు, ఈ రాత్రి కాలంలో కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. 122వ కీర్తనలో 6వ వచనంలో మనం గమనిస్తే, యెరూషలేము యొక్క క్షేమం కోసం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారందరూ వర్ధిల్లును. కాబట్టి యెరూషలేమును ఎవరు ప్రేమిస్తారో వారందరూ వర్ధిల్లుతారని లేఖనాలు సెలవిస్తున్నాయి. యెరూషలేమును ఎవరు ప్రేమిస్తారంటే వాళ్ళను దేవుడు వర్ధిల్ల చేస్తాడంట. కాబట్టి మనం దేవునిని ప్రేమించాలి. లేఖనాల్లో ఉంటుంది, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకంతోను, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలని లేఖనం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును. కీర్తన 122 కీర్తన 6వ వచనంలో, యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. కాబట్టి మనం యెరూషలేముని ప్రేమించాలంట. రెండవది, ఎవరిని ప్రేమించాలని లేఖనం సెలవిస్తుంది ఒకసారి చూద్దాం, ఒకసారి గమనించుదాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం 29-30 చదివితే, అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు,
వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అనున్నది ఏ ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నిన్ను వల్లే నీ పొరుగు వానిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. ఒకటి గమనించండి, మన దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను ఆయనను మనం ప్రేమించాలట. మూడో విషయం, ఎవరిని మనం ప్రేమించాలంటే ప్రియులారా, నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎందుకు మనం ప్రేమించాలంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం కూడా మన పొరుగు వారిని ప్రేమించాలి. ఆయన మనల్ని క్షమించాడు కాబట్టి మనం కూడా పొరుగు వారిని క్షమించాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి కాలంలో ఒకటి యెరూషలేమును ప్రేమించాలి, అప్పుడు మనం వర్ధిల్లుతామంట. ఆ తర్వాత మన దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ప్రేమిస్తే మనము దీవించబడతాం అని లేఖనం. మూడోది కదా, దేవుని ఆజ్ఞ, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించాలనేటువంటిది. మూడు విషయాలు మనం ధ్యానించుకుంటున్నాం. మరొకసారి గమనించుదాం ప్రియులారా. లేఖనాల ప్రకారం, లేఖనాలలో 119వ కీర్తన 165వ వచనం చూద్దాం. 119వ కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. 119వ కీర్తన 165వ వచనంలో, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. కాబట్టి పిల్లరా గమనించండి, లేఖనం, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. కాబట్టి మనం ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలంట. ఎవరిని ప్రేమించాలి? ఒకటి, యెరూషలేమును ప్రేమించాలి, మన దేవుడైన యెహోవాను ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించాలి, యెరూషలేమును ప్రేమించాలి. నాలుగవది గమనిస్తే, దేవుని ధర్మశాస్త్రము ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. ఈ లోకంలో మనం దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలంటే అప్పుడు మనకు మన జీవితంలో నెమ్మది కలుగుద్దని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. మరొక విషయాన్ని గమనించుదాం పిల్లలు, మరొక విషయాన్ని గమనించుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్టిజం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చింది. 3:16 యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును గాక తన అద్వితీయ కుమారుని పుట్టిన విశ్వాసం నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను దేవుడు ఎలాగా లోకమును ప్రేమించాడు ప్రియులారా, తన కుమారుని మనం ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడును. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపగా చీకటిని ప్రేమించింది. దేవునికి మేము ప్రేమించున్నట్లు ప్రేమించండి. దుష్కారం చే ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలు కనపడకున్నట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. కాబట్టి మనం వెలుగును యేసయ్యను ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగునుగా. రెండోది, వెలుగును ప్రేమించాలి.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకరక్షకుడు కాబట్టి తన కుమారుణ్ణి మనకు రక్షకుడుగా ఆయన అనుగ్రహించాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయనను ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము మొదటిగా యెరూషలేమును ప్రేమించాలి, అప్పుడు మనం వర్ధిల్లుతాం. 122 కీర్తనలో. రెండవది కదా, మార్కు సువార్త 12:35 అంటాడు కదా, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలంటున్నాడు. అప్పుడు మనం ఇలా నెమ్మది కలిగి ఉంటాం. మూడవది విషయం ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. మనం ఆయన ఎలాగ మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని ధారపోసాడు, అలాగనే మనం కూడా ఇతరులను ప్రేమించ బద్దులమై ఉన్నాం లేఖనం అంటుంది. ప్రేమించవలన ఇతరులను ప్రేమించ బద్దులమై ఉన్నామంటుంది ప్రియులారా. కాబట్టి మనం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నట్లుగా మనం మనుషులను ప్రేమించాలని దేవుని వాక్య భాగం ఉంటుంది. నీ పొరుగు వారిని ప్రేమించాలంటుంది. కాబట్టి యెరూషలేమును ప్రేమించాలి, దేవునిని ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించాలి. నాలుగవది ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశకాండం 6:4 చూద్దాం. 8, 10, 21, 17. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 8:21. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 17 వచనం. 8:17. అయితే మీరు ఈ మా సామర్థ్యము మా బాహుబలం ఇంత భాగ్యము మాకు కలుగు చేస్తుందని అనుకుందరేమో, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలను. ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వల్లే స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. నీవేమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరిచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురు. మిమ్మల్ని గురించి నేను సాక్ష్యము పలికి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మన దేవుని ప్రేమించాలని, ఆయన భాగ్యము సంపాదించి సామర్థ్యం కలుగు చేసేవాడు ఆయనేనని మనం జ్ఞాపకం చేసుకొని, మన బాహుబలం మనం రక్షించనని, మన బాహుబలం మనం పోషించనని అనుకోకుండా ఏమంటున్నాడు, నీ దేవుడైన యెహోవాని ఆయన కలుగు చేసి సామర్థ్యం కలుగు చేసాడని జ్ఞాపకం ఉంచుకొని మర్చిపోకుండా ఇతర దేవతలను పూజించకుండా ఉండాలని ఆయన తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 6:4 కూడా జ్ఞాపకం చేయదు. 6:4. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారికి నెమ్మది కలుగును అని లేఖనాలు మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రం ప్రేమించిన నెమ్మది, దేవునిని ప్రేమించిన నెమ్మది, రక్షణ దొరుకుతుంది పిల్లరా. కాబట్టి యెరూషలేమును ప్రేమిస్తే మన వర్ధిల్లుతామని దేవుని వాక్య భాగంలో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము యెరూషలేమును దేవుడు ప్రేమించాడు, దేవుడు కోరుకున్నాడు. కాబట్టి మనం కూడా ప్రేమించాలని దేవుని వాక్య భాగంలో చూస్తున్నాం పిల్లలు. రెండో విషయం 122 కీర్తనలోనే ఇంకొక మాటను జ్ఞాపకం చేసుకున్నాం. యెరూషలేము యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయుడి అంటున్నాడు. ప్రార్థన అంశాల్లో ఈ లోకములు మనం ప్రార్థిస్తున్నప్పుడు రకరకాల అంశాలను ఎత్తి ప్రార్థిస్తూ ఉంటాం. కానీ అవి కావాలి ప్రభువా, ఇవి కావాలి, ఇల్లు కావాలి, ఐశ్వర్యం కావాలి కదా, వెండి బంగారాలు కావాలి,
వెళ్ళగలిగినవి కావాలని మనం ఎలాగ ప్రార్థన చేయమన్నాడు ఆయన. ఆయన రాజ్యమును నీతి, మత్తయి 6:31 ఆయన సెలవిచ్చిన ఆయన రాజ్యాన్ని నీతిని వెదిగితే అన్నీ అనుగ్రహిస్తానన్నాడు. మత్తయి 7:7 అంటున్నాడు కదా, నన్ను అడుగుడి మీకు అనుగ్రహించబడును అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.